ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా బలమైనది. కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వేటాడేందుకు శక్తి లేక ఆ ముసలి సింహం తన గుహ దగ్గరే ఉండేది. ఒకరోజు అది ఒక అభిప్రాయానికి వచ్చింది. అది ఎవరిని చంపకుండా చాకచక్యంగా మోసం చేసి తినాలి అని అనుకుంది. అది గుహ లోపలికి వెళ్ళి సన్యాసిలా కనిపించేలా మౌనంగా కూర్చుంది. కానీ ఆ సింహం చాలా తెలివిగా ఆలోచించింది. గుహ బయట ఆ సింహం ఇలా అని రాసింది: ఈ సింహం త్యాగం చేసింది, ఇప్పుడు ఎవరిని హింసించదు. దయచేసి లోపలికి రండి, ఆశీస్సులు పొందండి. అలాని తన గుహ ముందు ఒక బోర్డు పెట్టింది. అది చదివిన జంతువులు నమ్మకంతో లోపలికి వెళ్తూ ఉండేవి. ఒక్కొక్కటి లోపలికి వెళ్తే ఆ సింహం వాటిని చంపి తినేస్తూ ఉండేది. ఆ విధంగా చాలా జంతువులను చంపి తనకు ఆహారంగా తీసుకుంది. ఒకరోజు ఒక నక్క అక్కడికి వచ్చింది. ఆ నక్క చాలా తెలివైంది. ఆ నక్క గుహ చుట్టూ చూసింది. అడుగుల గుర్తులు అందరూ లోపలికి వెళ్ళినవే కనిపించాయి. కానీ ఎవరూ బయటికి రాలేదనిపించింది. అప్పుడు నక్క ఇలా అని అనుకుంది: ఇదేదో పెద్ద మోసంలాగా ఉంది. కానీ ఆ నక్క బయటే ఉండి ఇలా అంటుంది: స్వామి ఆశీస్సులు కావాలి, కానీ మీ ఆశ్రమానికి వెళ్ళిన వారెవ్వరూ బయటకు రాలేదే, మీ ఆశీస్సులు మీ దగ్గరే పెట్టుకోండి. ఆ నక్క అలా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.